2024 మొదలైంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోల సినీ క్యాలెండర్ ఫిక్స్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఎంత బిజీ అయినా కొత్త ఏడాది తన దాడి ఎలా ఉండనుందో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మహేష్ కారన్నూరి రెడీ అయితే కల్కిగా ప్రభాస్ దండెత్తబోతున్నాడు. తారక్ నుంచి చరణ్ వరకు అంతా కొత్త ఏడాది మీద దాడికి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. పవర్ స్టార్ ఏపీ పాలిటిక్స్ వల్ల మార్చ్ ఎండ్ వరకు కాదు, ఏప్రిల్ వరకు కూడా బిజీగా ఉండే ఛాన్స్ ఉంది. తర్వాతే ఓజీ షూటింగ్ షురూ కానుంది. ఆగస్టు లేదంటే దసరాకు ఓజీ వచ్చేలా ఫిల్మ్ టీం ప్లాన్ చేసుకుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ దీపావళికి వచ్చేలా హరీష్ శంకర్ తన ప్లానింగ్ లో తానున్నాడు. ఈలోపు రవితేజ మూవీ పూర్తి చేస్తాడు. ఈ ఏడాది కూడా ప్రభాస్ 2 సినిమాలతో దాడి చేయబోతున్నాడు. కల్కి 2898 ఏడీ మూవీ మే 9న రాబోతోంది. అలానే మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న సినిమా కూడా ఈ ఏడాది ఎండింగ్ కి క్రిస్మస్ స్పెషల్ గా వచ్చే ఛాన్స్ ఉంది. అలా ఈ ఏడాది కూడా 2 సినిమాలతో తన దండయాత్ర కన్ఫర్మ్ అయింది. పవన్ ప్రభాస్ ఈ ఏడాది చెరో 2 సినిమాలతో దండెత్తబోతుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఒకే సినిమా చాలంటున్నాడు. త్రివిక్రమ్ మేకింగ్ లో తను చేసిన గుంటూరు కారం వచ్చే వారం రాబోతోంది. సంక్రాంతికి కాస్త ముందుగానే సందడి షురూ కాబోతోంది. ఈ పండగకి గుంటూరు కారంతో మహేష్ దండెత్తుతూనే పండగ తర్వాత కొత్త ప్రాజెక్టుతో బిజీ కానున్నాడు. రాజమౌళి మేకింగ్ లో తను చేయబోతున్న సినిమా సంక్రాంతి తర్వాత మొదలు కానుంది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ లో మొదలవుతుందట. ఈలోపు వర్క్ షాప్లు నడుస్తాయట. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న దేవర 80% పూర్తయింది. మార్చిలోగా మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రిల్ 5కి రానున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చే సోమవారం గ్లిమ్స్ ని రెడీ చేయబోతోంది సినిమా టీం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తే బుచ్చిబాబు మేకింగ్ లో తను చేసే సినిమా మాత్రం మార్చిలో షూటింగ్ షురూ చేయబోతున్నారు. బన్నీతో సుకుమార్ తీస్తున్న పుష్ప 2 మేలోగా షూటింగ్ పూర్తవుతుందట. తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ ఉందట. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో గీతా గోవిందం కాంబినేషన్ రిపీట్ చేసిన పరశురామ్ ఈ మూవీని మార్చికి ప్లాన్ చేశాడు. పెండింగ్ షూటింగ్ ని ఆల్మోస్ట్ పూర్తి చేసిన ఫిల్మ్ టీం ప్యాచ్ వర్క్ తర్వాత షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతోంది. మార్చ్ 8కి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా డబుల్ స్మార్ట్ శంకర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పోటీ ఇవ్వనుంది.